ఇవాళ రిలీజ్ అయిన సింగిల్ మూవీ శ్రీ విష్ణు గారి సింగిల్ మూవీ చూడడం జరిగింది. కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పి ట్రైలర్స్ లో కానీ టీజర్ లో కానీ చాలా చెప్పారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా. సో ఆ కామెడీ ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇవాళ మార్నింగ్ ప్రీమియర్ షోకి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 9 o'clock షో పడింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ వెరీ గుడ్ హిలేరియస్ కామెడీ. లాస్ట్ 15 minutes కూడా ఒక మంచి హిలేరియస్ కామెడీ ఉంది. కానీ మధ్యలో సినిమా అంతా కూడా ఏంటంటే ఒక ఆల్రెడీ హిట్ అయిన చాలా మూవీస్ నుంచి రిఫరెన్సెస్ తీసుకొని వాటిలోంచి కామెడీ పిక్ చేసుకొని అవి రీయూజ్ చేసుకున్నారు. అండ్ మేమ్స్ అంటే యూత్ మధ్యలో ఏవైతే మేమ్స్ ఉంటాయో వాటిలోంచి కొన్ని జోక్స్ కానీ ఇవి యూజ్ చేసుకున్నారు. శ్రీ విష్ణు యాజ్ యూజువల్ తను ఆ కామెడీ టైమింగ్ బాగుంటది, హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. అండ్ వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఆల్మోస్ట్ థర్డ్ ద మూవీ కనిపిస్తారు. అయితే వెన్నెల కిషోర్ చాలా మూవీస్ లో మనము కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాము, కాకపోతే ఈ సినిమాలో ఎక్కడో కొంచెం బియాండ్ పాయింట్, అంటే ఎంత అవసరమో అంతకు మించి అతన్ని యూజ్ చేయడానికి ట్రై చేశారనిపించింది. సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి ఎంటర్టైనర్ గా వచ్చింది. కాబట్టి యూత్ అయితే ఖచ్చితంగా త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దే విల్ ఫైండ్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ 15 minutes ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ సినిమా అయితే చాలా బాగుందండి, మామూలుగా లేదు, తిరగదీస్తారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో హిలేరియస్ గా ఉంటది, నవ్వుకుంటారు, పొట్ట చెక్కలే కామెడీ ఉంటదని చెప్పారో లోపల అదే జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, స్పీక్స్. అండ్ కేతిక గారిది ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. థియేటర్ లో పెట్టారు కదా, సింగిల్ గా న్యాయం జరిగింది. చివరిలో సింగిల్స్ ఎంతకెళ్ళక ఆయన సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిల్ ఇలా ఉందంటే 2 మామూలుగా ఉంటుంది. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేది ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే అవసరం. అసలు గీతాట్స్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారో, శ్రీకృష్ణ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్ తీసుకెళ్తారు అన్నారు. ఒకసారి కాదు, రిపీట్ గా ఫ్రెండ్స్ తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ ఎమోషన్ అది బాగా చూపించారు. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారన్న సినిమాని ఎంజాయ్ చేసి ఆడియన్స్ నాట్ శ్రీకృష్ణ ఫ్యాన్స్ ఆర్ ఇంకొకటి ఫ్యాన్స్ అని కాదు, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్ ఎంజాయ్ చేసేవచ్చు. ఫ్యామిలీ అప్పుడు థియేటర్స్ వచ్చి #సింగిల్ లో పడిపోయి అవ్వకూడదు. రామజోర్గం తర్వాత కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫైట్ లాంటి స్వాగ్ లాంటి సినిమాలు చూసారు, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. స్టోరీ మీద కాకుండా ఫుల్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి, అన్ని మెయిన్ రిఫరెన్సెస్ అన్ని ఉంటాయి. 2 hours and 7 minutes రన్ టైం, షార్ట్ అండ్ స్వీట్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది, ట్విస్ట్ టైప్ పెట్టారు, అంటే క్యామియోస్ అవి ఉన్నాయి. బాగుంది ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను ఇంకో 2-3 సార్లు చూస్తాను. హీరో ఇద్దరు ముగ్గురు, ఇద్దరు అమ్మగా 10th లో ఒక అమ్మాయి, ఇంటర్ లో ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఉంటారు. ఆ పాత వాళ్ళంతా చిన్నోళ్ళే పెద్దోళ్ళే మనోడికి లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ లో చాలా బాగా అనిపించేస్తుంది. కొంచెం ఎమోషనల్ టచింగ్, అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కనపడగానే కొంచెం ఎమోషనల్ గా గురవుతాము, అంటే ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా. సో దానివల్ల కొంచెం ఎమోషనల్ గురి అవుతాము. కానీ టోటల్ గా సినిమా మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్. కామెడీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ గురించి మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ ఎలా ఉంటాయి దాంట్లో ఎక్కువ అంత వల్గారిటీ ఏం అనిపించలేదు, చాలా బాగా అనిపిస్తుంది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, అందరు హ్యాపీగా. డైలాగ్ కడిగేసినట్టున్నారు. కాకపోతే శ్రీకృష్ణ బాలయ్య బాబుని, ప్రభాస్ని, చిరంజీవిని, వెంకటేష్ని, నాగార్జుని అందరిని చూపిస్తాడు. అందరి సినిమాలు గుర్తొచ్చే విధంగా చేశారు. ఇక ఎండింగ్ లో టేబుల్ కార్డ్ పట్టుకొని వచ్చేస్తారు. అదైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సూపర్ ఉంది. సింగిల్ టైటిల్ అర్థం ఉన్నది. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళకి సినిమా చూస్తే తెలుస్తుంది, సింగిల్ గా ఉండాలా, మింగిల్ అవ్వాలా. సో మనోడు సింగిల్ అయినా ఉన్నాడా, మింగిల్ అయ్యాడా అంటే Part 2 లో చూడండి. సో ఎందుకంటే ఎండింగ్ లో హీరోయిన్ కి సస్పెన్స్ పెట్టారనమాట, ఏం జరగబోతుంది అని చెప్పేసి, పెళ్లి జరుగుద్దా జరగదా అని. సో ఆటోమేటిక్ గా అది Part 2 లో చూపించే అవకాశం ఉంది. నేను Part 2 కోసం ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. ఇంగ్లీష్ చెప్పడం అట్లా, కానీ నేను సింగిల్ గానే ఉండదలుచుకున్నాను, మింగిల్ అవ్వదలుచుకోలేదు. జై సింగిల్. థియేటర్లో చూడాలి, ఓటీటీలో చూడాలి. ఓటీటీలో చూస్తే ఇంత మజా రాదు, థియేటర్లో చూస్తే చాలా మజా వస్తుంది. ఎందుకంటే బాలబాబు, వెంకటేష్, ప్రభాస్, మహేష్ అందరు ఈ రోజు చూపించాడు కదా, ఆ మజా రావాలంటే థియేటర్లో చూడాలి. శివయ్య నడుసండి, శివయ్య
చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. ఏంటండి పార్ట్ 2 అనేది ఇంకా తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే రాదు. నాకు అప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నాను, టీచర్ చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అండి.